మీరు ఎవరినైనా నమ్మి తర్వాత మోసపోయారా? ప్రపంచంలో ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే అనుకోవడం తప్పు. ఈ 7 రకాల మనుషుల్ని ఎప్పటికీ నమ్మొద్దు. మీ జీవితాన్ని నాశనం చేసే టాక్సిక్ పీపుల్. ఈ వీడియోలో ఎవరిని నమ్మకూడదో, వాళ్ళు మీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తారో తెలుసుకుందాం. ఈ 7 రకాల టాక్సిక్ పీపుల్ని ఐడెంటిఫై చేసి మీ ఎనర్జీ మరియు మీ సమయాన్ని కాపాడుకోండి. మొదటిది ది ఫేక్ వెల్ విషర్. అభిమానం చూపి వెనక నుండి దెబ్బ కొట్టేవాళ్ళు. మీ ఫ్రెండ్స్లో అయినా మీ ఫ్యామిలీలో అయినా మీ మీద ఎక్కడలేని ప్రేమ, ఎక్కడలేని అభిమానం చూపించి వెనక నుండి దెబ్బ కొడతారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు నమ్మొద్దు. పైకి ఎలా ఉంటారంటే నిన్ను విపరీతంగా ప్రేమిస్తుంటారు, విపరీతంగా అభిమానిస్తుంటారు, నిన్ను విపరీతంగా పొగుడుతూ ఉంటారు. కానీ వెనక నుంచి నిన్ను ఎలా నాశనం చేయాలా, నిన్ను ఎలా దెబ్బ కొట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, మీరు సక్సెస్ అయితే వాళ్ళ ఫేస్ మీద నకిలీ స్మైల్, ఫేక్ స్మైల్ కనిపిస్తూ ఉంటుంది. మీ గోల్స్ మీద, మీ డ్రీమ్స్ మీద ఎప్పుడు నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఫెయిల్ అయితే సీక్రెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇలాంటి వారిని ఎప్పుడు నమ్మొద్దు. రెండోది ది క్రానిక్ లయర్. ఎప్పుడు అబద్ధం చెప్పే వ్యక్తి. ఒక వ్యక్తి ఒక్కసారి అబద్ధం చెప్పాడంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు అబద్ధం చెప్పే వాళ్ళని అస్సలు నమ్మకండి. అలాంటి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ప్రతి చిన్న విషయంలో అబద్ధం చెప్తూ ఉంటారు. ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చేంజ్ చేసి చెప్తూ ఉంటారు. మీ మిస్టేక్స్ని కవర్ చేయడానికి వాళ్ళు ఒక స్టోరీ అల్లుతారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు నమ్మవాకండి. మూడోది ది సెల్ఫిష్ ఆపర్చునిస్ట్. మీరు వాళ్ళకు ఉపయోగపడితేనే మీతో కాంటాక్ట్లో ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే, మీరు వాళ్ళకి ఏదైనా సహాయం చేసినా, మీరు వాళ్ళకు ఉపయోగపడితేనే మీతో టచ్లో ఉంటారు, కాంటాక్ట్లో ఉంటారు. అంటే అవసరానికి వాడుకొని వదిలేస్తారు. నువ్వు ఏదైనా అవసరానికి ఉపయోగపడితే నీతో టచ్లో ఉంటారు, కాంటాక్ట్లో ఉంటారు, లేకపోతే నేను పట్టించుకోరు. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ మీకు సపోర్ట్ చేసే విధంగా నటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క అసలు లక్ష్యం ఏంటంటే మిమ్మల్ని వాడుకోవడం. అలాంటి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, వాళ్ళు మీ హెల్ప్ కోరుతారు, కానీ మీరు హెల్ప్ అడిగినప్పుడు పట్టించుకోరు. ఇలాంటి వారిని కూడా ఎప్పుడు నమ్మొద్దు. నాలుగోది ది ఓవర్ ప్రామిసర్. చేయలేని హామీలు ఇచ్చే వ్యక్తి. ఈ రకం వ్యక్తులు ఎప్పుడు నేను అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి హామీలు ఇస్తుంటారు, కానీ ఏమి చేయరు. నీకోసం అది చేసేస్తాను, నీకోసం ఇది చేస్తాను అని చెప్పి ఎప్పుడు చేయలేని హామీలు ఇస్తూ ఉంటారు. నీ అవసరానికి ఉపయోగపడరు. ఎప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు, కానీ చిన్న అవసరానికి కూడా ఉపయోగపడరు. ఇలాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు. ఐదోది ది మ్యానిపులేటర్. అంటే మీ నమ్మకాన్ని వాడుకునే వాళ్ళు. ఇలాంటి వాళ్ళు మీ ఎమోషన్ని బాగా వాడుకుంటారు. మీ ఎమోషన్ని, మీ టాలెంట్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు. మీ ఎమోషనల్ వీక్నెస్ తెలుసుకొని మ్యానిపులేట్ చేస్తారు. మీ డిసిషన్స్ మీద కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళని ఎప్పుడూ నమ్మొద్దు. ఆరోది ది గాసిప్ స్ప్రెడర్. మీ పర్సనల్ మ్యాటర్స్ని, మీ సీక్రెట్స్ని ఇతరులకు చెప్పే వ్యక్తులు. అంటే మీ సీక్రెట్స్ అయినా, మీ పర్సనల్ విషయాలైనా ఎప్పుడైనా నమ్మి చెప్తే వాటిని ఎప్పుడూ వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు. వాళ్ళ పనే అది. మీ యొక్క వ్యక్తిగత విషయాలు, మీ పర్సనల్ విషయాలు ఎప్పుడు ఇతరులకు చెప్తూ తిరుగుతూ ఉంటారు. చాడీలు చెప్పే వ్యక్తిని ఎప్పుడు కూడా నమ్మబాకండి. మీ వెంటే ఉండి మీ పర్సనల్ విషయాలు తెలుసుకొని, మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకొని అవి ఇతరులకు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తుంటారు, మీకు అన్యాయం చేస్తూ ఉంటారు, మీ పరువు పోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, వాళ్ళు ఎప్పుడు మీ దగ్గర వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్తూ ఉంటారు. వేరే వాళ్ళ గురించి మీకు చెప్తే మీ గురించి వేరే వాళ్ళకి చెప్పరా? ఎలాగైనా మీ గౌరవాన్ని, మీ రెప్యుటేషన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఎప్పుడూ నమ్మబాకండి. ఏడోది ది బిట్రేయర్. ఎవరినైతే మీరు నమ్ముతారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. ఏ వ్యక్తినైతే మీరు బాగా నమ్మి ట్రస్ట్ చేస్తాడో అలాంటి వ్యక్తి మోసం చేయడం. మిమ్మల్ని బాగా నమ్మించి మీకు వాళ్ళ మీద బాగా ట్రస్ట్ క్రియేట్ చేసి చివరి నిమిషంలో మిమ్మల్ని మోసం చేస్తారు. అంటే మీరు బాగా నమ్మే విధంగా ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళని మీరు బాగా నమ్మే విధంగా ఎప్పుడు నటిస్తుంటారు. చివరికి ఏంటంటే వాడిని బాగా నమ్ముతావు, కానీ వాడే చివరి నిమిషంలో, చివరి సమయంలో నిన్నే మోసం చేస్తాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మకండి. ఈ 7 రకాల వ్యక్తుల్ని మీ లైఫ్లో ఐడెంటిఫై చేసి చాలా జాగ్రత్తగా, సేఫ్గా ఉండండి. ఈ 7 రకాల వ్యక్తులు మీ జీవితంలో ఎప్పుడైనా మోసం చేశారా? మీకు ఎప్పుడైనా ఇలాంటి వారితో అనుభవం ఉందా? తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రోజుల్లో నమ్మక ద్రోహం, మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి చాలా జాగ్రత్తగా జీవితం గడపండి. అందరూ అలా ఉంటారని కాదు, కానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.